పుస్తకాలపై ఫోటోలకు 700 కోట్లు. అన్నా క్యాంటీన్లు తీసేశారు. శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేశారు. జగన్ ఉద్దేశించి సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ ఛార్జీలు పెంచదు. సో ఈ విధంగా ఈయన హామీ అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా చూసుకుంటే గత పాలకులు ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో ప్రజల భూములు కొట్టేయాలని చూశారని 700 కోట్లతో రీసర్వే జరిపి పట్టదారు పాస్ పుస్తకాలపై ఆయన ఫోటో వేసుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. అందుకే ఎన్నికలకు ముందు కర్నూలులో పట్టదారు పాస్ పుస్తకాన్ని కాల్చేశానన్నారు. తన 48 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి వ్యక్తిని చూడలేదన్నారు. సో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే అన్నా క్యాంటీన్లు రద్దు చేశారు. ల్యాండ్ మైను వైను శాండ్ అన్నింటినీ దోచేశారు. ఇలాంటి చెత్త పనులు చేయటంలో మేము పోటీ పడాలా అని చెప్పేసి అన్నారనమాట. దేశవ్యాప్తంగా భూగర్భ జలాల నాణ్యత గురించి ఒక నివేదిక అయితే వచ్చింది. రాష్ట్రంలో ఉన్న భూముల్లో 98% లవణీయత, 8.9% ఫ్లోరైడ్, 24% నైట్రోజన్ ఉన్నాయి. యూరియా, రసాయన ఎరువులు కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో జనాభా పెరుగుదలకు మరో పాలసీ అయితే అమలు చేస్తా. గతంలో 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల పోటీ చేయరాదని నిబంధన తెచ్చాం. ఇప్పుడు 1 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటేనే ఎన్నికల పోటీ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఏది ఏమైనా మొత్తంగా మనం చూసుకున్నట్లయితే అన్ని అడ్డంకులు తొలగించి ప్రజలకు అన్నీ అందే విధంగా చేయడానికే ప్రభుత్వం అయితే ఉందని, గత ప్రభుత్వం పట్టదారు పాస్ పుస్తకాలు భూ సర్వేతో అయితే నాశనం చేశారని, ఇటువంటి ఆ సర్వే భూములు నాశనం చేయకుండా ఉండేందుకు ఈ విధంగా మనం అయితే కొత్త పట్టదారు పాస్ పుస్తకాలు అయితే ఇస్తున్నామని, భూములు రీసర్వే మళ్ళీ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పారనమాట. సో ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.